Hello friends, welcome back our channel. Let's start our video storytelling with art of ముగ్గులు. రాధని ఇక వాళ్ళ అమ్మ చైర్లో కూర్చోబెట్టి ఇక ముస్తాబ్ చేస్తూ ఉంటుంది. రాధకి చేతులకి గాజులేసి నగలు పెట్టి తిలకం దిద్ది ఇక పెళ్లి కూతురులా ముస్తాబ్ చేస్తూ ఉంటుంది. ముస్తాబ్ అయిపోగానే ఇక వెంటనే రాధని చూసి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ రాధ ఇంత అందంగా ఉన్నావో తెలుసా, నాదిష్టే కలిగేలా ఉంది. అసలు నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నావని అంటున్నావు, కానీ అసలు నీ ముఖంలో పెళ్లి కల ఉట్టిపడేలా ఉందమ్మా అనేసి ఇక రాధ అంటూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ. ఇక వెంటనే రాధ మాత్రం నేను వెళ్ళేది నా పెళ్లికి అమ్మ అనేసి ఇక తన మనసులో బాధపడుతూ ఉంటుంది. రాధ వాళ్ళమ్మ అంతలో ఈరోజు చాలా మంచి రోజు అట అమ్మ, పక్కింటి పిన్ని గారు చెప్పారు. ఈరోజు మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుంది కదా, చాలా శుభప్రదం అట అనేసి అనగానే అందరికీ మంచి జరగాలి కదమ్మా అనేసి ఇక రాధ అనగానే అలా అలా ఎలా అంటావమ్మా, ఏమైంది అనేసి అనగానే ఏం లేదమ్మా అనేసి అంటూ ఉంటుంది రాధ. సరే అమ్మ నేను వెళ్ళను అనేసి అనగానే ఒక్క నిమిషం అమ్మ అనేసి హారతి పళ్ళం తీసుకొచ్చి ఇక హారతి తీస్తూ దిష్టి తీస్తుంది ఇక రాధ వల్ల తీసి ఇక వెంటనే మీ నాన్న ఇలా చూస్తే చాలా ఆనందపడేటోడమ్మా, నువ్వు అంత అందంగా ఉన్నావు, పెళ్లి కూతురు లాగా కనిపిస్తున్నావు అనేసి రాధ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అంతలో సీన్ కట్ చేస్తే విక్రమ్ వాళ్ళ ఇంట్లోకి అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు. ఇక విక్కీ వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఇక సునందని పిలుస్తూ ఉంటుంది. సునంద ఎంతసేపు హోమం జరిపించడానికి టైం అవుతుంది, అందరూ తొందరగా రండి హాల్లోకి అనగానే ఇక సునంద వస్తున్నామమ్మ అనేసి అంటూ ఉంటుంది. ఇక అంతలో విక్కీ కిందికి రాగానే ఇక విక్కీతో ప్రియా మాత్రం బాబా ఎంతసేపు రెడీ అవుతావు అనేసి అంటూ ఉంటుంది. అంతలో ఇక విక్కీ వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఏరా ఇంతసేపు రెడీ అవ్వటానికి ఆడపిల్లల ప్రియా చూడు ముందే వచ్చిందనేసి అంటూ ఉంటుంది. అంతలో ఇక విక్కీ వాళ్ళ నాన్న ఏరా ఇంతసేపు నీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం అనేసి విక్కీ వాళ్ళ నాన్న అనడంతో నా కోసం ఎందుకు, మీరంతా వెళ్ళండి నాన్న, నాకు కేసు పని ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అనేసి అనడంతో ఇక వాళ్ళ నాన్న మాత్రం నువ్వు రాకుంటే ఎలారా, నువ్వు ప్రియా జరిపించాల్సిన హోమం ఇది, మీరు లేకుండా మేమంతా వెళ్ళాల్సింది కాదు కదా అనేసి వాళ్ళ నాన్న అనగానే దయచేసి అర్థం చేసుకోండి నాన్న, ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్ అనేసి చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటాడు. ఇక వెంటనే విక్కీ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఒకసారి ఆగి వాళ్ళ నాన్నకి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. చివరగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటోరా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు, సరే వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా అనేసి వాళ్ళ అమ్మమ్మ కూడా చెప్తుంది. ఇక అంతలో విక్కీ వాళ్ళ నాన్న కూడా సరేరా నీ పని చూసుకొని నువ్వు అక్కడికి వచ్చేసే, మేము వెళ్తాంలే అనేసి అనగానే అందరు కూడా అక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధపడతారు. ఇక విక్కీ కూడా అక్కడ నుంచి బయలుదేరుతాడు. దీంతో విక్కీ వాళ్ళ నాన్న ఏమైంది అత్తమ్మ, ఇంకా వెళ్దాం కదా అనేసి అనగానే ఎక్కర్రా, నీ కూతురు అయితే ఇంకా రెడీ అవ్వట్లేదు, రియా చూడు అప్పుడే వచ్చేసింది, కొత్త పెళ్లి కూతురు కూడా అంతసేపు రెడీ కాదేమో అనేసి అనగానే అందరూ కూడా వాళ్ళ కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సీన్కి వచ్చేస్తే రాధ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని దేవుని దగ్గర మొక్కుతూ ఉంటుంది. దేవుడా అసలు నేను ఇది పెళ్లి చేసుకోవడానికి కారణమే మా నాన్న, ఈరోజు అంతా కూడా నాకు అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నా అనేసి తన మనసులో మాట్లాడుకుంటూ దేవునితో మాట్లాడుకొని అక్కడి నుంచి కడప దాటుతూ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. కడప దాటుతూ ఉండగా ఒక్కసారిగా తను అక్కడి నుంచి పడిపోవడంతో కడప దాటి తట్టుకొని పడిపోవడంతో వాళ్ళ అమ్మ రాధమ్మ జాగ్రత్త అనేసి చెప్తూ ఉంటుంది. రాధ మాత్రం బాధతో అక్కడి నుంచి గుడికి బయలుదేరుతూ ఉంటుంది. సీన్కి వచ్చేస్తే విక్కీ గుడికి బయలుదేరుతూ ఉంటాడు. గుడికి బయలుదేరి వస్తూ ఉండగా లింగం మాత్రం పెళ్లి పనులన్నీ కూడా గుడిలో చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి పంతులు రాగానే బాబు నేను చెప్పినప్పుడు మాత్రమే బ్యాండ్ మోగాలి, నేను చెప్పినట్టే పెళ్లి తంతు జరగాలనేసి అనగానే సరే శాస్త్రి గారు మీరు చెప్పినట్టే జరుగుతుందిలే అనేసి లింగం అంటూ ఉంటాడు. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడా అనేసి అనగానే అదిగో వస్తున్నాడు చూడు అనేసి అనగానే ఇంతకీ ఏం పని చేస్తాడు అని పంతులు అడగగానే పోలీస్ అనేసి చెప్పగానే ఒక్కసారిగా పంతులు షాక్ అవుతాడు. ఆయన సింగిల్గా వస్తున్నాడేంటి, ఇదేదో తేడా కొడుతుంది ఏందనేసి పంతులు అనుకుంటూ ఉంటాడు. సింగిల్గా రావడానికి మా ఊడు సోలో హీరో కాదు, సోలో హీరో అనేసి లింగం చెప్తూ ఉంటాడు.
ఇక అంతలో విక్కీ రాగానే ఇక లింగం మాత్రం విక్కీని తీసుకెళ్ళి ఏంట్రా ఇంతసేపు అనేసి ఇక పంతుల దగ్గరికి తీసుకెళ్ళి పంతులు తినే పెళ్లి కొడుకు అనేసి అనగానే ఇక అంతలో పంతులు మాత్రం నమస్కారం చేసి సంస్కారం లేదనుకుంటా అనేసి ఇక మనసులో గొనుక్కుంటూ నమస్కారం అయ్యా అనేసి ఇక పంతులు అంటూ ఉంటాడు. అంతలో ఇక విక్కీ నమస్కారం అనేసి ఇక చెప్తూ ఉంటాడు. ఇక అంతలో పంతులు సీమ శాస్త్రి 999 అనేసి అనగానే ఏంట్రా ఇలా అంటున్నాడు ఏంటి అనేసి ఇక విక్కీ అనగానే ఈ పంతులు బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తర్వాత చెప్తాలేరా అనేసి అనగానే ఇంతకీ ఈ గుడే దొరికిందారా నీకు అనేసి ఇక లింగంని పక్కకు తీసుకెళ్ళి అడుగుతూ ఉంటాడు. అరే ఇది చాలా మహిమగల గుడట అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాను అనేసి అనగానే ఇక పంతులు ఏంటి నీకు పెళ్లి జరిగే ప్లేస్ కూడా ఇప్పుడే తెలిసిందా అనేసి ఇక పంతులు అంటూ ఉంటాడు. అంతలో ఇక సరే కానీ ఇంతకీ పెళ్లి కూతురు ఇక్కడ వేరే ఇషి అనేసి ఇక అడుగుతూ ఉంటే ఇక అంతలో రాధ ఆటోలోకి వెళ్ళి ఇక గుడి దగ్గర దిగుతూ ఉంటుంది. అంతలో ఇక రాధని చూసి ఇక విక్కి సరేరా నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే అసలు నా పాయింట్కి ఫస్ట్ మీరు ఆన్సర్ చెప్పట్లేదు. వస్తుంది ఏంటిది ఒక్కతే వస్తుందా అసలు కుటుంబ వారిక రావాలి కదా కుటుంబం అంతా కలిసి తనని తీసుకురావాలి కదా అనేసి ఇక పంతులు అనగానే అయ్యా పంతులు ముందు వెళ్ళి మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా వస్తారనేసి ఇక లింగం అనగానే ఇక లింగం చేతులెత్తి దండ పెట్టగానే సరే సరే అనేసి ఇక అక్కడి నుంచి పంతులు ఇక మండపం దగ్గరికి వెళ్తాడు. ఇక విక్కీ మాత్రం ఇక రాధని దగ్గరికి వెళ్ళి ఇక రాధని తీసుకొని రావడానికి బయలుదేరు. ఇక విక్కీ మరియు రాధ ఇద్దరు కూడా గుళ్ళోకి ఒక్కసారిగా అడుగు పెడుతూ ఉంటారు. లోపలికి వస్తూ ఉంటే ఇక లింగం వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. కంతులు పంతులు ఇక పెళ్లి కూతుర్ని చూసి అమ్మాయి డల్గా ఉంది నాకేదో డౌట్ కొడుతుంది అనేసి అనగానే అంతల్లో లింగం పెళ్లి బట్టలు తీసుకొని ఈ ముందు ఇవి మార్చుకొని వాషింగల్ కట్టుకొని రండ్రా అనేసి ఇక చెప్పడంతో అసలు నీ పెత్తనం ఏంటి అనేసి ఇక పంతులు అయ్యా పెత్తనం ఏముందయ్యా రెడీ అయ్యి రావాలి కదా అనేసి ఇక లింగం అంటూ ఉంటాడు. ఇక అంతలో ఇద్దరు కూడా రెడీ కావడానికి బయలుదేరుతారు అక్కడి నుంచి. ఇక అంతలో విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా హోమం జరిపించడానికి అదే టెంపుల్కి కార్లు వేసుకొని వస్తూ ఉంటారు. ఇక అందరు కార్లో నుంచి దిగగానే ఇక ప్రియ అంత దూరం నుంచి ఇక్కడికి రావడం అవసరం అనేసి అనగానే ఇక సునంద ఈ గుడికి ఒక మహిమ ఉంది. ఈ గుడిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి జీవితకాలం వాళ్ళ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అనేసి కనడంతో అంతలో ఇక అందరూ కూడా గుడికి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక విక్రమ్ కృష్ణ ఎక్కడ అనేసి ఇక ప్రియ అడగగానే కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లే అనేసి ఇక విక్కీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇక విక్కీ మరియు రాధా ఇద్దరు కూడా రెడీ కావడానికి ఇక లోపలికి వెళ్తూ ఉంటే విక్కీ డ్రెస్ మార్చుకోవడానికి ఇక లోపలికి వెళ్తాడు. ఇక అంతలో ఇక రాధ మాత్రం చేతికి పారాన్ని పెట్టుకొని ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పంపే ప్రతి వీడియో మీకు ముందుగానే అందుతుంది.